జూన్ 6వ తేదీ పునీత నాబర్ట్ గారి పండుగ. పునీత నాబర్ట్ గారు జర్మనీ రాజవంశానికి చెందినవారు. 5వ హెన్రీ చక్రవర్తి ఆస్థానంలో ఒక పూజారిగాను దాన ధర్మాలను జరిపించే సలహాదారుడుగా స్వేచ్ఛగా జీవించారు. ఒకరోజు ఉరుములు మెరుపులతో కూడిన పెను తుఫానులో గుర్రంపై నుండి కింద పడిన నాబర్ట్ గారు ఒక దివ్యవాణి ద్వారా ప్రభావితుడై తన విలాసవంతమైన జీవితాన్ని విడిచి గురువుగా మారారు. అనంతరం రాజ సలహాదారు పదవిని, ఆస్తిని త్యజించి నిరుపేదలకు సాయం చేస్తూ జగద్గురువుల అనుమతితో సువార్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఫ్రాన్స్ లో సువార్త ప్రచారాన్ని ప్రారంభించిన నాబర్ట్ గారు ప్రెమోన్రే తెన్సియన్స్ నాబర్టెన్ సభను మరియు మహిళల కోసం ప్రత్యేక సభను స్థాపించి అనేక మఠాలను నెలకొల్పారు. మగ్డెబర్గ్ బిషప్ గా నియమితులైన ఆయన అనేక క్రైస్తవ సంస్కరణలు చేపట్టి పునీత బెర్నార్డుకు సన్నిహిత మిత్రుడిగా, వాగ్దాటి గల బోధకుడిగా పేరుగాంచారు. లోకపు వెలుగా పిలువబడే పునీత నాబర్ట్ గారు తన పవిత్రతతో చీకటిలో ఉన్న ఆత్మలకు దివ్యజ్యోతిగా మారి క్రైస్తవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. పునీత నాబర్ట్ గారా